సో, క్రికెట్‌లో మీరు గూడా వన్ ఆఫ్ ద సో, క్రికెట్ బాగా ఆడతారు గాబట్టి, సో, ఔట్ ఆఫ్ ద బాక్స్ క్వెషన్. మీకెప్పుడైనా బయోపిక్స్ చేయాలనిపించిందా? ఒక క్రికెట్ ప్లేయర్ బయోపిక్. ఈ పలానా ఈ బయోపిక్ చేస్తే బావుంటుంది అని మీకెప్పుడైనా అనిపించిందా? ఇప్పుడున్న మన క్రికెట్ టీమ్‌లో మీరెవరికి బాగా సూట్ అవుతారు? నేను కొంచెం ఫ్యూచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి. వీళ్ళ బయోపిక్ తీస్తే బావుంటుంది. సో, అలాగా. అది నేనెలా చెప్పగలను? మీరే చెప్పాలి. బట్ యాహ్! క్రికెట్ ఈ మధ్య అందరం బాగా ఆడుతున్నాం అండి. అండ్ చాలా సీరియస్‌గా తీసుకొని ఆడుతున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఆహ్, సరదాగా సరదాగా ఆడదాం మొదలెట్టింది చాలా సీరియస్‌గా అయిపోయింది అది. సో, ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ వేళ్ళు ఇది కూడా బెండ్ అవ్వట్లేదు. తగిలింది మొన్న మ్యాచ్‌లో. సో, అంత ఆ రేంజ్‌కి సీరియస్‌నెస్‌కి వెళ్ళిపోయింది. బట్ యాహ్! తెలియకుండా ఒక మంచి ఇంకో చిన్న నావిగేషన్ అందరికి. సో, బయోపిక్ అంటే క్రికెట్ మీద ఐ థింక్ కష్టం. అండ్ అంటే ఒక్కళ్ళ పేరు చెప్పలేను. బట్ ఐ థింక్ మీరే చెప్పాలి ఎవరు ఎవరు సూట్ అవుతుందనేది. బట్ ఐ థింక్ రైడు గారి మీద కూడా తీయొచ్చని నా ఫీలింగ్. బట్ రైడు గారి మీద మంచి బయోపిక్ తీయొచ్చు. ఆయన మన తెలుగు ఇది అతను. సో ఆయన మీద ఆయన అగ్రెషన్ దాని గురించి ఆయనకి ఒక మంచి స్టోరీ విన్నాను ఆయన గురించి. సో దాని మీద తీయచ్చాము. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. ఆది గారు, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పోస్ట్ అంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.